గవర్నర్ ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ కేసు మరింత హీట్ ఎక్కింది. దానిపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు, అండ్ బీజేపీ నాయకులు ఆచార్య గారు మనతో జాయిన్ అయ్యారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు ఏల్చాల్ దత్తాత్రేయ గారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, మోహన్ గారు మీతో స్టార్ట్ చేస్తారు. చెప్పండి. ఈ ఫార్ములా కేసును రాజకీయ పక్షపాతంతోనే ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంటే ఈ రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత 2028 అసెంబ్లీ ఎన్నికలే ఎజెండాగా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో బీఆర్ఎస్లో ఆ నేతని కనుక పక్కకు తప్పిస్తే మన పని సులువు అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో రేవంత్ అండ్ కో చేస్తున్నటువంటి ప్లాన్ ఇది అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం. మేడం, వీళ్ళు ఒక విషయం గమనించాలి. ఏంటంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు చేసేది ముఖ్యమంత్రి ఏమీ లేదు. చట్టంలో తప్పులు జరిగి ఉంటే ఇప్పుడు మన గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండు. చట్టంలో జరిగిన తప్పులను విచారించే సంస్థ విచారణ చేసి వారిది తప్పని భావిస్తేనే దానికి ఏదైనా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నమాట. ఇది చట్టం చెప్పే అంశం. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ఈయన తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఇదంతా వీళ్ళు కావాలని కల్పించుకొని బీఆర్ఎస్ నాయకులు వారి వారి సందర్భాలలో వాళ్ళ అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ చట్టం తెలిసిన వ్యక్తులు రామ్మోహన్ రావు గారిని అడగండి. చట్టంలో ఏది ఉంటుందో దాని ప్రకారం ఎవరున్నా దాని ప్రకారం చర్య ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 54,85,00,000 దుర్వినియోగం అయింది, క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఇచ్చారు, జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ ఇచ్చింది అనేది అభియోగం. అది అభియోగానికి సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి డబ్బు పోయిందా లేదా, క్యాబినెట్ అప్రూవ్డ్ ఉన్నదా లేదా అనేది డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ఎవరు పరిశీలిస్తారు? ఇప్పుడు ఏదైతే సంస్థ పరిశీలన చేస్తుందో, దర్యాప్తు చేస్తుందో వాళ్ళు పరిశీలించి నిజంగానే క్యాబినెట్ అప్రూవల్ లేక నేరుగానే డబ్బు ట్రాన్స్ఫర్ అయి ఉంటే దాని చట్టంలో ఏమేమి చర్యలు ఉంటే ఆ చర్యలకు ఉపక్రమించే దిశగా ఇప్పుడు దర్యాప్తు సంస్థ ముందుకు నడుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పంగానే కేటీఆర్ ను లోపటేయాలంటే 22 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వేయాలంటే ఒకటో రోజు వేయచ్చు, కానీ చట్టం అట్లా పర్మిట్ చేయదు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పంగానే కేసీఆర్ నేతారు, కేటీఆర్ నేతారు అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి, ఎవరు చేసిన తప్పు వాళ్ళే బాధ్యులు అవుతారు. ఈ చరిత్రలో మీరు చాలా మందిని చూసారు, చాలా మంది రకంగా మీరు చూసారు. మద్రాసులో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగింది, ఇలాంటి పొలిటికల్లో జరిగిన అభియోగాల మీద చాలా సందర్భాలలో రుజువై మరి జైలు శిక్ష అనుభవించిన నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ ఒకటి ఏంటంటే అంటాడు జైలుకు పంపుతాడని. అంటే వారు కేటీఆర్ గారు ఒక మంత్రిగా మరి వారు ఏమన్నారు తెలుసా, ఈ లొట్ట పీస్ కేసు ఇదో కేసా అన్నాడు. ఇక అంత పెద్ద మాట అన్నాడు, దీనికి భయపడు ఎందుకమ్మా, చట్టానికి భయపడే అవసరమే భయపడట్లేదు కదా. అరెస్ట్ చేసిన అరెస్ట్ కైనా మేము సిద్ధంగా ఉన్నామని ఎప్పుడో చెప్పారు కదా. అందుకోసమనే అరెస్ట్ కి ఈయన కాదు మేడం, ఇందిరాగాంధీ అరెస్ట్ అయింది. మీ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. చట్టంలో ఎవరు ముఖ్యమంత్రి కాగానే గొప్పోళ్ళు గారు, ప్రధానమంత్రి కాగానే గొప్పోళ్ళు కాదు. చట్టంలో తప్పు గాని ఆ యొక్క దర్యాప్తులో జరిగే అంశాలను కులకషంగా దర్యాప్తు సంస్థ పరిశీలించి ఆ దర్యాప్తులో వీళ్ళు చేసింది తప్పని భావించినప్పుడు తప్పగా చట్టపరమైన చర్య ఉంటది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేటందుకు గాను ఈ ఫార్ములా ఈ రేస్ ని తెలంగాణకు, హైదరాబాద్ కు తీసుకొస్తే బ్రాండ్ ఇమేజ్ వినండి, బ్రాండ్ ఇమేజ్ పెంచే సందర్భంలో చట్టాన్ని కూడా అర్థం చేసుకొని చట్టానికి లోబడి బ్రాండ్ ఇమేజ్ పెంచాలి తప్ప మరి నేను క్యాబినెట్ అప్రూవల్ చేయను మంత్రిని చెప్తాను పైసలు ఇపో అంటే పైసలు ఇస్తే అది ఏందన్నట్టమ్మా. ఓ గ్రామ పంచాయతీలో సర్పంచ్ చోటిది చిన్న కల్వర్టు కట్టాలి, ఒక
1,00,000 అంటే గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తారు. పలానా వాడ నుంచి పలానా వాడకు మొరం పోయాలి, పలానా వాడలో చిన్న డ్రైన్ కట్టాలి, దీనికి తీర్మానించనేది అంచనా వ్యయం 4 లక్షలు 3 లక్షలు అని తీర్మానం అయినాక ఆ తీర్మానం కాపీ మండల ఆఫీస్కి పోతే వచ్చి ఎస్టిమేషన్ వేసి వర్క్ శాంక్షన్ అయి పని జరుగుతుంది. ఇది విధానం, అది ఎవరికైనా. అట్లనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా విధి విధానాలు ఆల్రెడీ డిసైడ్ అయినాయి. రేవంత్ రెడ్డి మోహన్ గారు ఒక మాట మా రేవంత్ ఒక రెడ్డి నిమిషం. ముఖ్యమంత్రిగా ఈ వారే మొదటిసారి కాదు కదా, ఇది స్వతంత్రం వచ్చినాక చాలా మంది ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళు రైట్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పేది ఏంటంటే హెచ్ఎండిఏకి, ఎఫ్ఈఓ లిమిటెడ్ కి, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కి, వీళ్ళ ముగ్గురికి మధ్య ట్రై అగ్రిమెంట్ అనేది జరిగింది, ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. సో వీళ్ళు 54,88,00,000 ఆ కంపెనీకి పంపించారు. వీళ్ళు చెక్ ఇచ్చినట్టు వీళ్ళ దగ్గర రుజువు ఉంది, వాళ్ళు తీసుకున్నట్టు కూడా వాళ్ళ దగ్గర రుజువు ఉంది. ఇంకా దీంట్లో అవినీతికి తావేది? అవినీతి ఎక్కడ జరిగింది? మేడం మీకు ఒక మాట చెప్పన్నా, ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ ఫండ్ ఎంత ఉన్నదని కేసీఆర్ గారు సభలో చెప్పిండు. ఈ డబ్బులు బాండ్ల రూపంగా వచ్చింది అనే విషయం మీకు తెలుసు కదా, ఇది చరిత్ర ఎరిగిన సత్యం. ఏ ఒక్క లోకల్ పార్టీ అంటే రాష్ట్ర పార్టీ దగ్గర ఇన్ని కోట్ల నిల్వలు లేవు. బాహాటంగా ఇన్ని కోట్ల నిల్వలు ఉన్నాయంటే ఈ ఈ వ్యవస్థ ఏడికి పోతుంది మేడం? నేషనల్ పార్టీల దగ్గర లేని అంత జరిగింది లోకల్ పార్టీలలో ఉన్నాయి. అంటే 54 కోట్ల బూచి ఆ రకంగా జరిపించి ఈయన 10 కోట్లు 5 కోట్లు బాండ్స్ రూపంగా తీసుకున్నారనే మాట అప్పుడు కూడా చర్చ వచ్చింది. మరి అది బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయినరా బాండ్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు అనేది? నేను చెప్పదలుచుకున్నది ఒకటే మేడం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కక్ష గట్టి లేరు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ రోజు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత దర్యాప్తు సంస్థ ఏదైతే దీనికి నిర్దేశించబడిందో ఆ దర్యాప్తులో భాగంగా లొసుకులు గాని తప్పులు గాని జరిగి ఉంటే తప్పులకు బాధ్యులు ఎవరని నిర్ధారించేది ఆ సంస్థ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాదు. కాబట్టి ఆ సంస్థ ఒకవేళ మీరు దానికి బాధ్యులని నిర్ధారించినప్పుడు తప్పక వారు దానికి బాధ్యత వహించవలసి వస్తుంది. అయినా నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, ఏ పెద్ద కేసు పీస్ కేసు ఎందుకు భయపడతా ఉన్నారు మేడం? ఎందుకు భయపడతారు? భయపడతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? తప్పు కాబట్టి భయపడుతున్నారు. తప్పు జరిగింది అనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, కేటీఆర్ తెలుసు, కేసీఆర్ తెలుసు, ఆ కేబినెట్ లో ఉన్న మంత్రులందరికీ కూడా తెలుసు. భయం వాళ్ళలో ఉంది కాబట్టి ఏ జైలుకైనా పోతాం, వీడికైనా పోతాం. జైలుకి ఎందుకు పోతామా? మేము తప్పే చేయలేదు అంటలేదు, జైలుకైనా పోతామంటారు. అంటే తప్పు చేసిండ్రు అనేది రాజకీయ కక్షతో మీరు పంపిస్తే మేము వెళ్ళడానికి రాజకీయ కక్షతోని ఇప్పటి వరకు పంపాలి అంటే రేవంత్ రెడ్డి గారు చాలా మందిని పంపే అవకాశం ఉండే ఈ రాష్ట్రంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోలే, ఆలోచన కూడా వారికి లేదు. రైట్ అండి. ఓకే దత్తాత్రేయ గారు, ఎలక్షన్